ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు కలుగునుగాక. ప్రతి ఉదయకాలం చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరిస్తూ ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకుంటున్న మీరు నేను ప్రభు సన్నిధిలో ధన్యులుగా మార్చబడ్డాము. అదే రీతిగా ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన పునరుద్ధానపు ఆదివార దినమున దేవుని మాటలు వింటూ ముందుకు సాగిపోదాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును అని రాయబడి ఉంది. మన దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మనల్ని కట్టగలిగిన వాడు, బలపరచగలిగిన దేవుడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మరి ఒక మాట రాయబడి ఉంది, వారు పాతాళంలో చొచ్చిపోయినను అతడి నుండి నా హస్తం వారిని బయటికి లాగును, ఆకాశంకి ఎక్కిపోయినను అతడి నుండి వారిని దింపి తెచ్చేదను అని రాయబడి ఉంది. మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ ప్రాణ స్నేహితులైన వారు ఎవరైనా జారిపోయారని మనం ఈ ఉదయకాలం భయపడనవసరం లేదు. ప్రభువు గొప్పవాడు. వారు పాతాళమంతా దిగజారిన స్థితిలోకి చొచ్చుకుపోయినా వారిని బయటికి లాక్కొచ్చి పూర్వపు రీతిగా నిలబెట్టి సాతానుకు సిగ్గు కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. ఒకవేళ అహంకారముతో ఆకాశమంత ఎత్తుకెక్కిపోయినా సరే వారిని కిందకి దింపి ఆయన కృపను వెల్లడిపరచగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మాట ఇచ్చి ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. పూర్వపు రీతిగా మరలా నేను వారిని కట్టెదను. ఆయన పడిపోయిన ప్రాకారాల్ని కట్టగలడు, చెడిపోయిన జీవితాల్ని నిలబెట్టగలడు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చి తిరిగి నిలబెట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. మా ప్రియులు, మా సహోదరి సహోదరులు, మా కుటుంబీకులు ఎవరైనా సరే దేవుని పర్వతం మీద నుంచి దిగిపోయిన ఎడలా, గర్వముతో ఆకాశమునికి ఎక్కిన ఎడలా వారి మీద మీరు జారిపడి కనికరించి మీ కనుదృష్టి నిలిపి నీ మనస్సు వారి యందు ఉంచి వారు మరలా దైవికమైన మార్గంలో నడవటానికి, విశ్వాసములో నిలబడటానికి నీ హస్తము చాపి బలపరచమని, ప్రతి ఒక్కరిని సమకూర్చమని, పూర్వపు రీతిగా వారిని మరలా తిరిగి కట్టమని, మహిమగల నీ నామములకు స్తోత్రము చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఆరాధనకు యోగ్యుడైన మన యేసయ్య దివ్యనామము ఈ దినమంతా మనకు తోడై ఉండి నూతన కార్యాలు మన ఎడల జరిగించునుగాక.